యాజకత్వము చేయుటకై నిరతము నీదు సన్నిధిలో నిలుచుటకై నిరంతర యాజకత్వము చేయుటకై నిరతము నీదు సన్నిధిలో నిలుచుటకై ప్రధాన యాజకుడా పరిశుద్ధుడని సేవలోనే పాలివాడనవగా ప్రధాన యాజకుడా పరిశుద్ధుడని సేవలోనే పాలివాడనవగా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ రూపమే నాలో రూపించుమా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ రూపమే నాలో రూపించుమా నిరంతర యాజకత్వము చేయుటకై నిరతము నీదు సన్నిధిలో నిలుచుటకై. సరే, ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గ్రహిస్తాం. ఇది గుడారం అనుకున్నాం. ఈ గుడారానికి అతి పరిశుద్ధ స్థలమునకు పోవు వరకు మొత్తం 3 ద్వారాలు అన్నాను. 3 doors. ఫస్ట్ దాని పేరు గేట్, ఆవరణపు ద్వారం. సెకండ్ దాని పేరు డోర్, అనగా పరిశుద్ధ స్థలపు ద్వారము. 3వ ద్వారం పేరు అతి పరిశుద్ధ స్థలపు ద్వారం. అది తెర, అడ్డు తెర. ఇంగ్లీష్లో వెయిల్ అంటారు. గేట్, డోర్, వెయిల్. ఈరోజు ఈ గేట్ని గూర్చి కొన్ని మాటలు నేను చెప్తాను. ఈ ద్వారం, ఈ గుడారం లోపల ఎంటర్ అవటానికి దేవుడు ఒక మంచి ద్వారాన్ని ఇచ్చాడు. ఈ ద్వారం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. యేసే ద్వారం. తండ్రి వద్దకు వెళ్ళటానికి నేనే ద్వారం. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి ఒకే ద్వారం, అది క్రీస్తే. ఇది మనకందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ద్వారం ఉందే, లోపల ఎంటర్ అవటానికి ద్వారం ఉందే, ఈ ద్వారానికి 4 స్తంభాలు దేవుడిచ్చాడు. 4 pillars. ఇక్కడ పెయింటింగ్ లో కొంచెం మిస్టేక్ జరిగింది. ఇక్కడ మీకు 5 pillars కనిపిస్తాయి. ఈ ఎంట్రన్స్ కి 4 pillars ఇచ్చాడు దేవుడు. 4 స్తంభాల మీద ద్వారం నిలబడి ఉంది. అంటే ఈ 4 స్తంభాలు లోపల వెళ్ళటానికి ఆధారమై ఉంది. ఈ 4 స్తంభాలు లేకపోతే ద్వారమే లేదు, పడిపోతుంది. 4 స్తంభాల మీద ఆధారపడింది ఈ ద్వారం. సెకండ్, ఈ ద్వారం 3 రకాల రంగుతో చేయబడిన ద్వారం. అది నీల, ధూమ్రము, రక్తవర్ణము. 3 కలర్స్. ఇప్పుడు దీని మెటీరియల్ ఏమిటంటే పేనిన సన్న నార, ఫైన్ లినన్. పేనిన సన్న నార. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ ద్వారంలో ప్రవేశించి బలులు అర్పించి తను తాను పవిత్రపరచుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇది సంఘ పరిచర్య కాలం. ఇది నిత్యకాలం. ఇది క్రీస్తు సిలువ వేయబడిన కాలం. ఆవరణంలో క్రీస్తు సిలువ వేయబడిన కాలానికి సూచనగా ఉంది.
పరిశుద్ధ స్థలం ప్రస్తుత సంఘకాలానికి సూచనగా ఉంది. అతి పరిశుద్ధమైన స్థలం నిత్యములోని సంఘానికి సూచనగా ఉంది. సాధారణంగా కాలాన్ని విభజించినప్పుడు పరిశుద్ధులు 10 భాగాలు చేశారు. ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, నిత్యము నుండి నిత్యము వరకు 10 కాలాలు. ఒకటి దేవుడు మాత్రమే ఉన్న కాలం, దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేని కాలం. అంటే మిగతా కాలాల్లో దేవుడు లేడా అని సందేహం మీకు రావచ్చు. ఆయన అన్ని కాలాల్లో ఉన్నాడు, కానీ అది ప్రత్యేకమైన కాలం. ఇంకా దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేని కాలం అది. రెండవ కాలం దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఆత్మ సంబంధంగా క్రీస్తులో సంఘం ముందే ఉన్న లిటరల్ గా దేవదూతల్ని దేవుడు కలగజేశాడు. పరిశుద్ధులు దాని దేవదూతల కాలము అన్నారు. దూతల యుగం, దూతల కాలం, పీరియడ్ ఆఫ్ ఏంజల్స్. మూడవదిగా అమాయకత్వపు కాలం, పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, అమాయకత్వపు కాలం. ఈ అమాయకత్వపు కాలంలో ఆదాము పాపములో పడినంత వరకు, అంతకుముందంతా అమాయకత్వపు కాలం. నంబర్ 4 మనసాక్షి కాలం, పీరియడ్ ఆఫ్ కన్సైన్స్. నంబర్ 3 పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, అమాయకత్వపు కాలం. నంబర్ 4 కన్సైన్స్, మనసాక్షి కాలం. ఈ మనసాక్షి కాలం ఆదాం పతనమైనది మొదలుకొని ధర్మశాస్త్రం అనుగ్రహించబడినంత వరకే, అంతకు ముందు వరకు. నంబర్ 5 ధర్మశాస్త్ర కాలం, పీరియడ్ ఆఫ్ లా. ఇది మోషే సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రం పొందినది మొదలుకొని క్రీస్తు శిలువలో మృతి చెందినంత వరకు, బలి అయినంత వరకు ఇది ధర్మశాస్త్ర కాలం. దాని మధ్యలోనే ప్రభు కాలం ఒకటి ఉంది. దాన్ని మధ్యకాలము అన్నారు. అంటే ప్రభు పరిచర్య చేసిన కాలం. అప్పటికి ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, కానీ ధర్మశాస్త్రం అక్కర్లేదు అని ప్రభు నిర్ధారిస్తూ వస్తున్న కాలం అది. ప్రభు స్థాపిస్తూ వస్తున్న కాలం. ధర్మశాస్త్రంతో మీకు సంబంధం లేదు, ధర్మశాస్త్రం కాదు మీకు అవసరమైంది, కృప క్రీస్తే సకల విమోచనకి కారణమని ప్రస్తావిస్తూ ఉన్న కాలం, దాని మధ్యకాలము అన్నారు. ఆ తర్వాత క్రీస్తు మన కొరకు మరణించి ఆయన ఆహ్వానమై వెళ్ళిపోయాడు కదా. పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తాడు. ఆ కాలం మొదలుకొని రేపు ప్రభు రాకడ వరకు పరిశుద్ధాత్మ కాలం లేదా సంఘకాలం లేదా కృపాకాలము అంటారు. పీరియడ్ ఆఫ్ గ్రేస్, కృపాయుగం, సంఘయుగం. పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తున్న కాలం ఇది. తర్వాత క్రీస్తు విరోధి కాలం. ఈ క్రీస్తు విరోధి కాలంలోనే 2 భాగాలు. మొదటి 3.5 సంవత్సర కాలం, రెండవ 3.5 సంవత్సర కాలం ఉపద్రవ కాలం, మహా ఉపద్రవ కాలం. ట్రిబ్యులేషన్ పీరియడ్, గ్రేట్ ట్రిబ్యులేషన్ పీరియడ్. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలనా కాలం, మిలీనియం. 1000 సంవత్సరాలు అదొక ప్రత్యేకమైన పాలన. మనకి సమయం దొరికితే ఆ కాలంలో ఉన్న కొన్ని వివరాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడే ప్రభు యొక్క ప్రత్యక్షత 5 సార్లు ఉంటాయి.
5 manifestations of the Lord. సాధారణంగా అందరూ రెండవ రాకడతో అయిపోయింది అనుకుంటారు. 5 సార్లు యేసయ్య ప్రత్యక్షమవుతాడు. నేను తర్వాత ఆ విషయాలన్నీ వివరిస్తాను. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అనేక రకాల గుంపులు వారు ఉంటారు. అవన్నీ మన సబ్జెక్ట్ ప్రస్తుతం కాదు కనుక నేను దాన్ని పెట్టలేదు. నంబర్ 10 చెప్పండి, మీరు రాసుకున్నది వరుసగా చెప్పండి. ఓకే. అమాయకత్వపు కాలం, మనసాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, మధ్యకాలం, కృపాకాలం. అంతే మరి. 9 ఉపద్రవ కాలం, మహా ఉపద్రవ కాలం 2 చేయవద్దు. అది క్రీస్తు విరోధి పాలన. అది నంబర్ 10 ఇటర్నల్ పీరియడ్. అది నిత్య కాలం. ఆకాశములు భూమి గతించిపోతుంది, మహావేంద్రంతో లయమైపోతాయి. ఓకేనా? మరొకసారి చెప్తాను, క్లియర్గా చూసుకోండి, క్లియర్గా రాసుకోండి. దేవుని కాలం, దూతల కాలం, అమాయకత్వపు కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, క్రీస్తు పరిచర్య చేసిన మధ్యకాలం, కృపాకాలం, క్రీస్తు విరోధి కాలం, 1000 ఏళ్ల పాలన కాలం, నిత్యకాలం, ఇటర్నల్. ఇది 10 యుగాలు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ యుగంలోనో? కృపాకాలంలో ఉన్నాం. కాలం ఇది పరిశుద్ధాత్మ కాలం. సరే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను. దీని మెటీరియల్ ఏమన్నాను? పేనిన సన్ననార. పేనిన సన్ననార అనగా నీతి, రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దైవ నీతికి సాదృశ్యంగా ఉంది. దైవ నీతికి సాదృశ్యంగా ఉంది. ఒక యాజకుడు ఈ గుడారంలో ప్రవేశించక ముందు అతనికి కావలసిన మొదటి అనుభవం మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి నీతి అయి ఉన్నాడు. హీస్ అవర్ రైచియస్నెస్. ఆయన మనకు నీతి ఆయను అనే మాట ఎక్కడున్నది? ఆయన మనకు విమోచన, ఆయన మనకు నీతి ఆయను. గాడ్ హిమ్సెల్ఫ్ బికేమ్ రైచియస్నెస్. ఆయన మనకు నీతి ఆయను అని రాసు. ఇప్పుడు చూడండి, ఒక యాజకుడు గుడారంలోనికి వెళ్ళి సేవ చేయటకు ముందుగా అతనికి కావలసిన వస్త్రము అనగా స్వభావం. ఏమిటా స్వభావం అంటే దైవ నీతి కావాలి. దైవ నీతి. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వేలాడి తన ప్రాణాన్ని అర్పించినప్పుడు నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. ఫ్రమ్ బర్త్ టు డెత్. మన ప్రభువైన యేసుక్రీస్తు పలు చోట్ల నీతిమంతుడు 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 అని సాక్ష్యం పొందినవాడు. క్రీస్తు నీతిమంతుడు, నీతి సూర్యుడైన యేసు. ఇప్పుడు మనమంతా కూడా పేనిన సన్నధార ఆ వస్త్రాన్ని ధరించి లోపల యాజకత్వం చేయటానికి వెళ్ళాలి. బైబిల్లో యాజకులకి దేవుడిచ్చిన వస్త్రం అది. చూడండి, 132వ కీర్తన 14వ వచనం. యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక. యాజకులు నీతిని వస్త్రంగా ధరించాలట. ఇప్పుడు ద్వారం క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు ఈ ద్వారం యొక్క మెటీరియల్ నీతి.
అంటే నీతి అయి ఉన్న యేసు ఈ ద్వారంలో అడుగు పెట్టక ముంటే యేసుక్రీస్తు తన నీతిని మనకిస్తున్నాడు. తన నీతి, ఆ నీతిని ధరించుకొని లోపల మనం యాజకత్వం చేయాలి. ఆయన ఇస్తున్న వస్త్రాన్ని వేసుకోవాలి. నీతి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఒక మాటలో చెప్పాలంటే యాజకులు క్రీస్తుని వస్త్రముగా ధరించి దేవుని సేవలో వాడబడాలి. ప్రతి సేవకుడు క్రీస్తునే ఒక వస్త్రంగా ధరించి యాజకునిగా పని చేయాలి. క్రీస్తుని వస్త్రంగా ధరించని వాడు క్రీస్తుకి యాజకుడు కానేరాడు. అంటే యాజకుడు అయిన వాడు క్రీస్తు స్వభావాన్ని అవశ్యంగా కలిగిన వాడై సేవ చేయాలి. ఆదిలో దేవుడు ఆదాంకి దేవుడు వేసుకున్న వస్త్రమే ఇచ్చాడు. దేవుడు ఏ వస్త్రం వేసుకున్నాడు అదే వస్త్రం వేశాడు. ఆ వస్త్రానికి పేరే మహిమా వస్త్రం. అది ప్రకాశిస్తున్న వస్త్రం, దగదగ మెరిసిపోతున్న వస్త్రం. ఆ వస్త్రంలో వారికి పాపం కనిపించదు, దశమలు కనిపించదు, వస్త్రహీనత ఏమాత్రం కనిపించదు. ఒక పవిత్రమైన ఆలోచన, పవిత్రమైన దృష్టి, పవిత్రమైన మాట, సకలమును పవిత్రతను కలిగిన అనుభవాలవి. ఎప్పుడైతే ఆదాము దేవుని ఎడల విధేయత లేనివాడై ఆజ్ఞను అతిక్రమించాడో దేవుడిచ్చిన వస్త్రాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే మనిషి దేవుని వస్త్రాన్ని పోగొట్టుకున్నాడో శరీరాలు బయటపడ్డాయి. అంతవరకు శరీరాలు బయటపడలేదు, దేవుని మహిమతో కప్పబడింది. ఆజ్ఞను అతిక్రమించిన మరుక్షణం వాళ్ళ శరీరాలు బయటపడ్డాయి. అప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు, అవమానం పొందారు, భయపడ్డారు, పారిపోయారు, దాక్కున్నారు. ఎదురు వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళు తమ పాపాన్ని కప్పుకోలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలిసిన, వారి పాపాన్ని కప్పటానికి ఒక బలిపీఠం కట్టాడు దేవుడు. God built a very first altar in Eden. ఏదెను తోటలో మొట్టమొదటి బలిపీఠం దేవుడు కట్టాడు. కట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద ఒక గొర్రె పిల్లని బలి అర్పించాడు. చర్మపు చొక్కాయిలు అని రాస్తుంది, కానీ ఒక బలి అర్పించాడు దేవుడు. బలి అర్పించి ఆ గొర్రె చర్మాన్ని తీసి పాపంలో పతనమైన మనిషికి ఆ గొర్రె చర్మాన్ని వస్త్రంగా కప్పాడు. దేవుడు అర్పించిన బలి గొర్రె అని మనం ఎలా తెలుస్తుందంటే, జగత్పునాదులు వేయబడక మునిపే నియమింపబడిన గొర్రెపిల్ల అని క్రీస్తుని గురించి ముందే చెప్పబడింది. జగత్పునాదులు వేయబడక మునిపే నియమించబడిన గొర్రెపిల్ల. సెకండ్ వర్స్, జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుచున్న గొర్రెపిల్ల. జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడుచున్న గొర్రెపిల్ల అంటే భూమి పుట్టినది మొదలుకొని వధింపబడుతున్న గొర్రెపిల్ల. భూమి పుట్టిన కొన్ని రోజులకి ఒక గొర్రెపిల్ల వధించాడు. ఆ గొర్రెపిల్లే క్రీస్తు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళు పోగొట్టుకున్న వస్త్రం ఏమిటో తెలిసిన యేసు. వాళ్ళు ఏ ఆకారంలో చేయబడ్డారో తెలిసిన యేసయ్య ఆకారంలో చేయబడ్డారు. యేసు రూపంలో చేయబడ్డారు. ఆది యందు దేవుడు తన స్వరూపము అని చెప్పబడిందే, ఆ స్వరూపమే యేసు స్వరూపం. సో వాళ్ళు పోగొట్టుకున్న క్రీస్తు స్వరూపాన్ని మరలా వాళ్ళకి ఇవ్వటానికి ఛాయారూపకంగా ఒక గొర్రె పిల్లను బలి అర్పించారు. ఆ గొర్రె పిల్ల క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు దేవుడు వారికి యేసయ్యని సాదృశ్యంగా చేశాడు. మీరు ధరించవలసింది ఆకులు కాదు, మీ ప్రయత్నాలు కాదు, యేసుని ధరించాలి, క్రీస్తుని ధరించాలి. ఆ ఇన్సిడెంట్స్ ని మరలా దేవుడు కన్ఫర్మ్ చేస్తూ ఓ ప్రవక్తకి తేటగా చూపించాడు దేవుడు. ఆ ప్రవక్త పేరు యెషయా. అత్యున్నతమైన సింహాసనం చూశాడు.
ఆ సింహాసనం మీద కూర్చున్న వాణిని ఒకరిని చూశాడు. అతడు పొడుగైన వస్త్రాలు ఒకటి వేసుకున్నాడు. ఆ వస్త్రాలు దేవాలయం నిండుకుందంట. ఎంత మంచి మాట! దేవాలయం నింపేసిందంట ఆ వస్త్రం. ఆ దేవాలయమే మనమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. కొత్త నిబంధనలో యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవమైన దేవుని మందిరం నీవు అని రాయబడి. యెషయా చూస్తున్నాడే, మందిరం కప్పేసింది. ఏమిటి యెషయా చూస్తున్న దృశ్యం? ఏమిటి? మందిరాన్ని యేసయ్య వస్త్రాలు కప్పేసింది. ఇక మందిరం బయటికి కనిపించట్లేదు. యేసయ్య వస్త్రం మొత్తం కప్పేసింది ఆ మందిరాన్ని. అంటే ఇప్పుడు మందిరం దేని చేత కప్పబడాలి? దేవుడు ఏ వస్త్రం వేసుకున్నాడో ద సేమ్ గార్మెంట్. మధ్యలో కుట్టింది కాదు, మధ్యలో ఇంకోటి యాడ్ చేసింది కాదు. ద వెరీ గార్మెంట్. దేవుడు ఏ వస్త్రం వేసుకున్నాడో ఆ వస్త్రం దేవునిని కప్పింది, మందిరాన్ని కప్పింది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో మీరు ఆ మనసు కలిగి ఉండండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన ఏ స్వభావంతో సేవ చేశాడో మీరును ఆ స్వభావంతో సేవ చేయండి. వస్త్రము అనగా స్వభావం. అందుకనే యేసు అన్నాడు, తండ్రి నన్ను పంపినట్లుగానే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను సేవకి. తండ్రి నన్ను ఎలాగో సేవకు పంపించాడో సరిగ్గా అలాగే నేను మిమ్మల్ని సేవకు పంపిస్తున్నాను. నేను నన్ను పంపిన వాణిని ప్రకటించాను. ఇప్పుడు మీరు మిమ్మల్ని పంపిన వాణిని ప్రకటించండి. ఆయన పేరు యేసు. నోరెత్తితే యేసు, దెబ్బ కొడితే యేసు, దాహమైతే యేసు, మరణ పడకలో ఉన్న యేసే, హతసాక్షిగా మరణించవలసి వస్తున్న యేసు 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 అని ప్రకటిస్తూ మనం ప్రాణాలు విడిచిపెట్టాలి. ఇది కొత్త నిబంధన సేవ. ఆనాడు యేసయ్యనే మనకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన మనకి సంపూర్ణంగా ఇచ్చేసుకున్నాడట. He gave himself అని రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. మంచి మాట. He gave himself. తన్ను తాను మనకి చేశాడు. తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు, తన బలాన్ని ఇచ్చాడు, తన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తన అందాన్ని ఇచ్చాడు, తనకున్న ఐశ్వర్యం ఇచ్చాడు. ఎవ్రీథింగ్ he gave in the cross. సిలువలో అన్ని మనకి ఇచ్చేశాడు, అన్ని ఇచ్చేశాడు. ఆయన అంతా మనకిచ్చి ఆయన బలహీనుడయ్యాడు. ఆ బలహీనతను బట్టి మనం బలవంతులమయ్యాం. సిలువలో ఆయనకున్న ఐశ్వర్యం అంతా మనకి చేశాడు. బైబిల్ కల్పిస్తుంది ఆయన దారిద్రుడు ఆయను. ఏమైంది? ఆయన ఐశ్వర్యం అంతా సంఘానికి వచ్చేసింది, విశ్వాసికి వచ్చేసింది. నౌ వి ఆర్ బ్లెస్డ్ విత్ హిస్ రిచ్నెస్. ఆయనకున్న సకల ఐశ్వర్యం దేవుడు మనకిచ్చాడు. తర్వాత రాస్తుంది ఆయన సౌందర్యం అంతా మనకిచ్చాడు. తర్వాత ఆయన ఏమైపోయాడు? వికారుడు ఆయన అని బైబిల్లో రాస్తుంది. ఆయన వికారుడు అయ్యాడట. ఏమైంది? ఆయన సౌందర్యం సంఘానికి వచ్చింది. ప్రవచన గ్రంథంలో రాస్తుంది వారు ఎంతో సొగుసుగా ఉన్నారు. జకరియా రాస్తాడు సంఘానికి వచ్చి 14వ అధ్యాయంలో రాస్తుంది వారు ఎంతో సొగుసుగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి సొగుసు? క్రీస్తులో నుండి. క్రీస్తులో నుండి. మన మీద ఉన్న శాపం అంతా ఆయన ఎత్తుకున్నాడు. ఆయనలో ఉన్న ఆశీర్వాదం అంతా మనకిచ్చాడు. మన శాపం ఆయన తీసుకున్నాడు, ఆయన ఆశీర్వాదం మనకిచ్చాడు. మన దరిద్రత ఆయన తీసుకున్నాడు, ఆయన ఐశ్వర్యం మనకిచ్చాడు. మన అంధవికారం ఆయన తీసుకున్నాడు, ఆయన సొగుసు సౌందర్యం మనకిచ్చాడు. మన బలహీనత ఆయన తీసుకున్నాడు, ఆయన బలం మనకిచ్చాడు. సీ ద ట్రాన్స్ఫర్. మీకు మంచి విషయం నేను చెప్తాను. నీళ్లు చేదుగా ఉంది. ఇశ్రాయేలు తాగలేని పరిస్థితి. ఆ స్థలానికి పేరు మారా. మారా అంటే చేదు. ఈ చేదు నీళ్ళు వాళ్ళు తాగనోళ్ళకపోయి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ చేదు నీళ్ళు బాగు చేయటానికి ఇంచుమించు 20 years బ్యాకే దేవుడు ఒక చెట్టు నాటాడు. దేవునికి స్తోత్రం. నా పిల్లలు ఇక్కడికి వస్తారు, పలానా టైంలో వస్తారు,
పలానా టైంలో నీళ్ళు తాగటానికి నీళ్లు ఎత్తుకుంటారు, తాగుతారు, అది చేదుగా ఉంటుంది. కనుక సమ్ 20 years బ్యాకే ఒక చెట్టును దేవుడు మొలిపించాడు. అంటే మనకు సమస్య పుట్టక మునిపే ఆ సమస్యకి పరిష్కారం 20 years బ్యాకే దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ కొమ్మను నేను నీకు ఒక చెట్టును చూపిస్తాను, ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ నీటిలో ముంచితే ఆ నీళ్లు మధురమవుతుంది అన్నాడు. ఎలా అయిందో తెలిసిన, ఆ చేదైన నీటిని ఈ కొమ్మ తాగింది. ఈ కొమ్మలో ఉన్న మాధుర్యాన్ని నీటిలో విడిచింది. నీటి శాపం ఈ కొమ్మ అనుభవించింది. కొమ్మలో ఉన్న మాధుర్యం నీటిలో విడిచిపెట్టింది. నీళ్లు మధురం అయిపోయింది. క్రీస్తుతో అదే జరిగింది. ఒక కొమ్మ మాదిరిగా క్రీస్తు మన చేదైన ఊటలో అలా ఉంచగా మన చేదంతా ఆయన అనుభవించాడు. మన చీకటి అంతా ఆయన అనుభవించాడు. వెలుగన్ మనకిచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మనవి ఆయన తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. హీ టుక్ అవర్ ప్లేస్. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసిన మరణం ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసిన దారిద్రత ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసిన ఉగ్రత ఆయన తీసుకున్నాడు. హీ టుక్ మై ప్లేస్. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు. రెండవ భాగం, ఆయన నీ స్థానం తీసుకున్నాడు. నిజమే. నీవు ఆయన స్థానాన్ని తీసుకుంటావా? కెన్ యూ టేక్ హిస్ ప్లేస్? నీ స్థానం క్రీస్తు తీసుకున్నాడే. నీ దరిద్రత ఆయన తీసుకున్నాడే. నీ బలహీనత ఆయన తీసుకున్నాడే. మరి ఆయన స్థానం నీ తీసుకుంటావా? అదే అన్నమాట క్రొత్త నిబంధన సేవ. వి మస్ట్ టేక్ హిస్ ప్లేస్. When Jesus died for me, why should I not live for him? క్రీస్తు నా స్థానంలో మృతి చెందాడే. నా కొరకు మృతి చెందిన యేసు స్థానంలో నేను ఎందుకు ఆయన కొరకు బ్రతకకూడదు? ఇక యేసే నా బ్రతుకులో యేసే. కనుక యేసయ్యను నేను ఒక వస్త్రం మాదిరిగా ధరించేసుకోవాలి. అప్పుడు సేవకులో దేవుడు మొట్టమొదటిగా ఏం ఆశిస్తున్నాడో తెలుసిన? నీ బలహీనత, నీ కోపం, నీ ఆవేశం, నీ పనికి మాలిన నీ బుద్ధి అవన్నీ కప్పబడిపోవాలి. యేసయ్య వస్త్రం మాదిరిగా నువ్వు వేసేసుకొని నీ కొరతలన్నీ కప్పేసాయి. నువ్వు యేసును మాత్రమే చూపించాలి. ఇదే యాజకుడు చేయవలసిన పని. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఆ మాట రాస్తుంటది. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆత్మ సంబంధమైన యాజకులు ఆయనను ప్రచురం చేయుటకు చీకట్లో నుండి 2వ అధ్యాయం 9వ వచనమా? ఆశ్చర్యమైన అదిగదిగో మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం యాజులైన యాజక సమూహమునై. చూసారా? ఆత్మ సంబంధమైన యాజకుని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడి సన్నిధిలో యాజకులుగా దేవుడు మనం ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను మనం ప్రచురించాలి. we must manifest his divine nature through our works, through our words. ఆయనకు దివ్యమైన స్వభావాన్ని మనం ప్రచురం చేయాలి. ఇదే క్రొత్త నిబంధన సేవ. ఆనాడు అక్షరానుసారమైన సేవ, ఈనాడు ఆత్మ సంబంధమైన ఈ సేవ క్రీస్తును ప్రచురించే సేవ. అందుకనే సేవకుడు ఏం ధరించాలో తెలిసిన? సన్నని నార వస్త్రాలు ధరించాలి.
దేవుడు యాజకులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలిసిన, మీరు లోపటి మందిరంలో పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు సన్న నార వస్త్రాలు ధరించుకోండి, కాటన్ డ్రెస్ వేసుకోండి. కాటన్ డ్రెస్ వేసుకోవాలి తప్ప చెమట పుట్టించే వస్త్రాలు మీరు వేసుకోవద్దు. చదవండి యెహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయం 17వ వచనం. జనుపనార అంటే కాటన్ డ్రెస్, సన్న నార వస్త్రములు అని అర్థం. చూసారా, ఉలన్ క్లాత్స్ ధరించొద్దంట. బొచ్చు అంటే ఉలన్, బొచ్చు వస్త్రాలు ధరించవద్దు, సన్న నార వస్త్రాలు ధరించండి. 18వ వాక్యం కూడా చదవండి. చెమట పుట్టించేది ఏదైనా వాళ్ళు ధరించకూడదు. ఇప్పుడు వినండి, ఆ రెఫరెన్స్ రాసుకొని దేవుడు ఏం ఆశిస్తున్నాడో అక్కడ చక్కగా మనం చూడగలం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉన్న ఈ సేవలో దేవుడు అంటున్నాడు, మీరు కాటన్ డ్రెస్ వేసుకొని సేవలో ఉండండి. సన్నని నార, చెమట పుట్టించేది వేసుకోవద్దు అన్నాడు. ఎందుకన్నాడు? దేవునికి చెమట మీదనే ఆలోచిస్తున్నాడా? అసలు దేవుని ఉద్దేశం ఏమిటి చెమట వస్త్రాలు వేసుకోకూడదు అంటే? చెమట దేనికి సాదృశ్యంగా ఉందో తెలిసిన, దేవుడు మనిషిని శపించినప్పుడు నీవు చెమట కార్చి నీవు నీ కొరకు బ్రతకాలి, నీ పిల్లల్ని పెంచాలి, పోషించాలి. చెమట అనేది వాళ్ళ కొరకు బ్రతికే బ్రతుకును చూపిస్తుంది, వాళ్ళ కొరకు ప్రయాసపడే జీవితాన్ని చూపిస్తుంది. నీవు చెమట కార్చి పనిచేసి బ్రతుకు అన్నాడు. అంటే ఒక మనిషి తన కొరకు బ్రతికే జీవితానికి సాదృశ్యం చెమట. అలాంటి వస్త్రాలు నువ్వు లోపల వేసుకోకూడదు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటంటే, సేవకుడా నీవు ఏ స్థితిలో సేవ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా చెమట పుట్టించే అనుభవం నీకు రాకూడదు. అంటే నీ కొరకు నువ్వు సేవ చేయకూడదు, నీ బ్రతుకు కొరకు సేవ చేయకూడదు, ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి సేవ చేయకూడదు, మేడలు మెత్తలు కట్టుకోవడానికి సేవ చేయకూడదు. ఈ సేవ ఎందుకు చేయాలంటే కేవలం యేసు కొరకు మాత్రమే. నువ్వు ఏమాత్రం స్వలాభాన్ని ఆశించడానికి వీల్లేదు సేవలు. మరో విధంగా చెప్పాలంటే చెమట మనుష్య ప్రయాసం. అది మనుష్యుని యొక్క ప్రయాసం. చెమట అంటే మనుష్యుని యొక్క ప్రయాసం. దేవుని సన్నిధిలో మానవ ప్రయత్నాలు ఏవి కనిపించకూడదు. ఆ మాట రాసుకొని క్లియర్గా. దేవుని సేవలో, దేవుని సన్నిధిలో మానవ ప్రయత్నములు ఏవి కనిపించకూడదు. మానవ ప్రయత్నాలు ఏవి కనిపించకూడదు. మానవ ప్రయత్నముల వలన ఒక మనిషి దైవత్వాన్ని సాధించలేడు. మానవ ప్రయత్నం వలన ఒకడు రక్షణ పొందలేడు. క్రియల చేత కాదు, బై ఫెయిత్ యు ఆర్ సేవ్డ్. మన రక్షణ పొందింది ఆయనను బట్టి, విశ్వాసమును బట్టి, ఆయన కార్యమును బట్టి. దానికి నువ్వేం చేయలేదు. కొండలెక్కలేదు, గుట్టలెక్కలేదు, నదులు మునగలేదు, ఏమీ చేయలేదు. నీ కొరకు ఆయన రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. అందుకని మరో చోట రాయబడిన మాట ఏంటో తెలుసిన, చదవండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 11వ వాక్యం కూడా ఒకసారి చదవండి. 22:11. ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు వేసుకోకూడదు. చూసారా,
చెమట పుట్టించేది కాటన్, రెండు మిక్స్ చేయకూడదంట. ఊళ్ళో కాటన్ మిక్స్ చేయకూడదు అంటే పాలిస్టర్ వేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. 40% 60% వేసుకోకూడదు. ప్యూర్ కాటన్ అంటే అర్థం ఏంటంటే, దేవుని నీతి కార్యాల్లో మానవ ప్రయత్నాలు ఏది జోడి చేసుకోకూడదు, ఏది కలపకూడదు. నీవు మానవ ప్రయత్నం వలన దైవ నీతిని మనుషుడు సాధించలేరు, ఎవరు సాధించలేరు. మీకు మంచి ఇన్సిడెంట్ నేను చెప్తాను, సంభవించిన ఇన్సిడెంట్. ఒకసారి అబ్రహాం ఏం చేశాడో తెలిసిన, ఇస్మాయిల్ని తీసుకొచ్చి దేవా ఆశీర్వదించు అన్నాడు. తండ్రి ఇస్మాయిల్ని ఆశీర్వదించు అన్నాడు. రెఫరెన్స్ చూడండి ఆ మాటని. ఇస్మాయిల్ని ఆశీర్వదించమన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడో తెలుసునా, నేను ఇస్మాయిల్ని ఆశీర్వదించాను, ఇస్సాకుల మీదనే నా నిబంధన స్థిరపరుస్తాను, ఇస్సాకుని నేను ఆశీర్వదిస్తాను. ఇస్మాయిల్ని ఆశీర్వదించాను. ప్రభు తృణీకరించాడు. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వాక్యం, 17-18 చదువు. అబ్రహాము ఇస్మాయిల్ని చెప్పగా అతనితో నా నిబంధన స్థిరపరుస్తానే కానీ ఇస్తో కాదు. నేను ఇస్సాకును ఆశ్రదిస్తాను కానీ ఇస్మాయిల్ని కాదు. కారణం ఏంటో తెలిసిన, జాగ్రత్తగా వినండి. ఇస్మాయిలు మానవ ప్రయత్నం వలన పుట్టినవాడు, మనుష్య జ్ఞానం వలన పుట్టినవాడు. తొందరపాటు స్వభావం బట్టి పుట్టినవాడు ఇస్మాయిల్. ఇస్మాయిలు మానవ పద్ధతిని బట్టి పుట్టాడు, మానవ ప్రయత్నమును బట్టి పుట్టాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఇది నీ బలం, ఇస్మాయిలు నీ జ్ఞానం, నీ ప్రయత్నం వల్ల పుట్టినవాడు. కానీ ఇస్సాకు ఎవరో తెలుసునా, నీ బలం ఉడికిపోయిన తర్వాత, ఇంకా పిల్లలు పుట్టరని ప్రపంచం ముద్ర వేసిన తర్వాత నేను ఒక నూతన కార్యం చేస్తాను, అప్పుడు నా బలాన్ని బట్టి పిల్లోడు పుడతాడు, నీ ప్రయత్నం బట్టి కాదు, నా అనుగ్రహంను బట్టి, నా ఆశీర్వాదాన్ని బట్టి, నేను మీకు ఇచ్చిన వాగ్దానాన్ని బేస్ చేసి నేను మీకు కుమార్ నేను ఇస్తాను. ఆ ఇస్సాకు జన్మించడానికి మీ ప్రయత్నం అక్కర్లేదు, అవసరం లేదు. నీ ప్రయత్నం వల్ల పుట్టిన వాడు ఇస్మాయిల్, నేను అతన్ని ఆశీర్వదించాను. ఇప్పుడు నా ఆశీర్వాదం ఉందే, నా నిబంధన స్థిరపరచాలనుకున్నానే, అది మీ బలానికి సంబంధం లేకుండా, మీ సామర్థ్యముతో ప్రమేయం లేకుండా నేనే మీకు ఇచ్చాను ఆ కుమారుని. అతడే ఇస్సాకు, అతనిని నేను ఆశీర్వదిస్తాను. బాగా వినండి, మంచి మాట నేను చెప్తాను, మీ జీవిత డైరీలో రాసేసుకోండి. ఏమిటో తెలిసిన, దేవుడు నీ సేవను ఆస్వాదించమని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నా సంఘాన్ని ఆస్వాదించు, నా ప్రయత్నాన్ని ఆస్వాదించు, నా సేవ విధానాన్ని ఆస్వాదించమని నువ్వు తండ్రిని అడిగినప్పుడు, తండ్రి ఏం చేస్తున్నాడో తెలిసిన, నీవు చేస్తున్న సేవ మానవ ప్రయత్నమును బట్టియా, దేవుని సహాయమును బట్టియా? నువ్వు చేస్తున్న సేవ నీ ఆత్మావేశంతో చేస్తున్నావా, దేవుని ఆత్మావేశంతో చేస్తున్నాడా? ప్రభు తూకం వేస్తాడు. మనుషుని బట్టి జరుగుతున్న సేవ మనుషునితోనే ముగిస్తుంది. దేవునితో జరుగుతున్న సేవ, దేవుడు ఎలాగూ ఆది అంతమై ఉండలో ఆ విధంగా మన సేవకు ముగింపు ఉండదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది సేవ. అంటే ఒక విషయం మనం గమనించాలి, దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించడానికి ముందుగా ఇది మానవ ప్రయత్నమా,
దేవుని అనుగ్రహమాన్ని చూస్తాడు. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగుతుంది కనుక నేను ఆశీర్వదిస్తాను. నా ఆత్మ ద్వారా జరుగుతుంది కనుక నేను ఆశీర్వదిస్తాను. ఆ రోజుల్లో రక్షణ పొందటానికి కూడా మానవ ప్రయత్నాలు ప్రయోగించారు. ఒక్కొక్క రక తప్పుకి ఒక్కొక్క ఫీజు ఉండేది. రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఆ రోజుల్లో నియమించారు. ఫాదర్ దగ్గర తప్పును ఒప్పుకొని తన తప్పు చేసినప్పుడు ఇంత రసీదు కట్టాలి, ఇంత కట్టాలి. మానవ ప్రయత్నమును బట్టి. అందుకనే క్రియల ద్వారా కాదు మన రక్షణ పొందింది. ఇది కేవలం దేవుని పని మాత్రమే. దేవుని స్తోత్రం. అందుకే మన సేవ కూడా మన బలాన్ని బట్టి జరగకూడదు, నీ జ్ఞానాన్ని బట్టి జరగకూడదు. నీ శక్తి పరిచర్య ప్రారంభించినప్పటి నుండి నేను ఇదే మాట ప్రెస్ చేసి మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మోషేని తన సేవ కొరకు పిలవటానికి ముందు, సేవ అప్పగించడానికి ముందుగా 40 years ఈజిప్ట్ జ్ఞానాన్ని ఫిల్టర్ చేశాడు దేవుడు. ఈజిప్ట్లో తాను నేర్చుకున్న విద్యనంతా ఖాళీ చేశాడు. 40 సంవత్సరాలు గొర్రెల మధ్యలో నివాసం చేయించాడు. 40 సంవత్సరాలు నేర్చుకో. నీవు పిరమిడ్స్ జ్ఞానం కాదు నీకు ఉండవలసింది, స్ట్రక్చరల్ జ్ఞానం కాదు నీకు ఉండవలసింది. ఆ 40 సంవత్సరాలు ఫిల్టర్ చేశాడు. తనకున్న జ్ఞానం అంతా ఫిల్టర్ చేసి 40 సంవత్సరాలు సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సేవను అప్పగించాడు. అందుకని ఏ సేవకుడైనా సరే తన ప్రయత్నంను బట్టి ఏ సేవ చేయకూడదు. అది ఆగిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది ఆ సేవ. ఎంతో మంది ఆత్మ లేకుండా సేవ చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ ఉద్రేకం, వాళ్ళ ఆసక్తి. మీ ఆసక్తి మంచిదే, మీ వైరాగ్యం మంచిదే, కానీ దేవుని ఆత్మ దాంట్లో పని చేయకపోతే నీ వైరాగ్యం, నీ ఆసక్తి కొంతవరకే సాగుతాయి, తర్వాత ఆగిపోతుంది నీ సేవ. ఇంకా వేరే పద్ధతులు, వేరే ప్రయత్నాలు ఏం చేయకూడదు. నిబంధన మందసాన్ని భుజాల మీద మోయాలి. కానీ కొత్త పథకాన్ని ఎన్నుకున్నారు ఇశ్రాయేలీయులు. బండి మీద ఎక్కించారు. చాలా గ్రాండ్గా జరుగుతుంది ప్రొసెషన్. ఓ ఆత్మలో నాట్యం ఆడిపోతున్నారు, వాయిద్యాలు వాయించేస్తున్నారు, మేళాలు, తాళాలు, సంబరాలు జరిగిపోతున్నాయి. నిబంధన మందసం ఊర్లోకి వస్తుందని ప్రజలంతా కేకలు వేస్తున్నారు, సంతోషంగా ఆర్భటిస్తున్నారు. అదంతా చూస్తే ఇది ఆత్మారాధన మాదిరిగా ఉంది, ఇది గొప్ప ఉద్యమం మాదిరిగా కనిపిస్తుంది. సడన్లో ఏం జరిగిందో తెలిసిన మరణం, డెత్. సడన్లో ఆగిపోయింది, ఉద్యమం ఆగిపోయింది, పాటలు ఆగిపోయింది, వాళ్ళ ఆసక్తి ఆగిపోయింది. దీనికి కారణం ఏంటి? దేవుని పద్ధతి ప్రకారంగా అది సేవ జరగలేదు. న్యూ ఇన్వెన్షన్, అది కొత్త పద్ధతిలో సేవ చేయటాన్ని మొదలుకున్నారు. ఎడ్ల బండి మీద కాదు మందసాన్ని మోసేది, భుజాలు మోయాలి, భుజాలు. దేవుడు నియమించిన పద్ధతి కాకుండా వేరే వేరే పద్ధతుల్లో సేవ చేయాలని పూనుకున్న వారు సేవలో ఫెయిల్యూర్ అనుభవిస్తారు. వాళ్ళ సేవలో సక్సెస్ ఉండదు. సేవ జరుగుతుంది, నేను మొదటి నుంచి చెప్తున్నాను, సేవ జరుగుతుందే కానీ అది దేవునికి ఇష్టమైన సేవ కాదు, దేవుడు మెచ్చుకునే సేవ కాదు, దేవుడు సంతోషించే సేవ కాదు. అది దేవునికి ఆయాసమే తప్ప సంతోషం కాదు. అందుకని దేవుడు ద్వారములోనే ద్వారమై ఉన్న యేసు నీటి అయి ఉన్నాడు. పేనిన సన్న నార వస్త్రం, అది పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ యాజకులు దాన్ని ధరించి లోపలికి వెళ్తారు. యేసయ్య నీతిని ధరించాడు. అందుకని ఆయనకు సమానమైన పెళ్లి కుమార్తె కూడా అదే వస్త్రం ధరించటానికి పరలోక రాజ్యంలో అడుగు పెట్టక మునిపే యేసయ్య వేసుకున్న వస్త్రమే పెళ్లి కుమార్తెకి ఇవ్వబడింది. చదవండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నారా బట్టలు ఆమెకు ఇవ్వబడెను. అది పరిశుద్ధుల నీతి క్రియలు.
వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే లిటరల్ గా ఆ వస్త్రాన్ని పరలోకంలో పొందుటకు ముందుగా ఇక్కడ స్పిరిచువల్ గా ఆ గార్మెంట్స్ ని మనం ధరించాలి. ఆ నీతి అయి ఉన్న యేసుని ఇక్కడ ధరించినప్పుడే, ఆ నీతి కార్యాలు ఇక్కడ సంఘంలో జరుగుతున్నప్పుడే ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ నీతి వస్త్రాన్ని పొందుతాడు, పెళ్లి కుమార్తెగా మారుతాడు. ఆయన కుడి పార్శ్వంలో కూర్చునే ధన్యత, అర్హత అట్టి వారికి మాత్రమే ఇస్తాడు దేవుడు. అందరూ పొందలేరు ఈ ధన్యత. సన్నని నార వస్త్రాలు ధరించుట. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో. చదువున్న మాటలు ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల చూసారా, ప్రభు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ నీతి వస్త్రాలు వేసుకొని మీరు దేవుని రాజ్యంలో చేరాలి. నీతి వస్త్రాలు వేసుకొని సేవ చేయాలి. నీతి వస్త్రాలు వేసుకొని పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నీతి వస్త్రం, నీతి వస్త్రం. మీ క్రియలు క్రమంగా నీతి నుండి మరో నీతికి, నీతి నుండి మరో నీతికి, సంపూర్ణ నీతి అగు వరకు మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉండాలి. నీతిమంతుని జీవితంలో కొన్ని స్టేజెస్ ఉన్నాయి, స్టెప్స్ టు అటైన్ ఎ పర్ఫెక్ట్ రైచియస్నెస్. మన తర్వాత ఆ విషయం నేను చెప్తాను. రక్షణలో నీతి ఉంది, బాప్టిజంలో నీతి ఉంది, పరిశుద్ధాత్మాభిషేకంలో నీతి ఉంది, దైవిక స్వస్థతలో నీతి ఉంది, వేరుబాటు జీవితంలో నీతి ఉంది, శ్రమలలో నీతి ఉంది, సంపూర్ణ పరిశుద్ధతలో నీతి ఉంది. అంటే ఉపదేశ క్రమంలో కొద్ది కొద్దిగా నీతి దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే వాళ్ళ నీతి కంటే నీ నీతి అధికం కావాలి. అంటే నీతి అంటే ఏంటి? అధికమయ్యేది. వి మస్ట్ గ్రో ఇన్ రైచియస్నెస్. నీతిలో ఒక ఎదుగుదల అవసరం. రక్షణ పొందాం, నీతి వచ్చేసింది అంటే సరిపోదు, ఆ నీతి పెరగాలి. అలా పెరగకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని వారసుడవు కాదు. ఎంత స్పష్టంగా ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. మన నీతి విస్తరించాలి. ఇప్పుడు శాస్త్రుల పరిశీలన నీతి ఒకే రకంగా ఉంది. ఏమిటి వాళ్ళ నీతి? వారానికి 2 సార్లు, ఎన్నిసార్లు? 2 సార్లు ఉపవాసం ఉంటాను, తర్వాత నా ఆస్తి అంతట్లో 10వ భాగం ఇస్తా. అంటే వాళ్ళ స్టాండర్డ్ ఇది, వాళ్ళ నీతి ఇది. ఇది మా నీతి అని ప్రకటించుకుంటున్నారు. ఆ నీతి అలాగే ఉండిపోయింది, గ్రోత్ లేదు. మీ నీతి కూడా రక్షణ పొందినప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారే, యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేసిందే. ఆ నీతితోనే మీరు స్టాప్ అయిపోతే మీకు పరలోక రాజ్యం లేదు. అందుకనే సేవకుడు ముందు నీతిలో నుంచి నీతిలోకి ఎదిగిపోవాలి, సంఘాన్ని అలా ఎదిగించగలగాలి. అందుకు దేవుడు మనకు ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఉపదేశ క్రమం. అందుకే ఈ ద్వారానికి ఎన్ని స్తంభాలు తెలుసునా? 4 స్తంభాలు. చెప్పండి, ఎన్ని స్తంభాలు ద్వారానికి? 4 స్తంభాల మీద ఆధారపడింది ద్వారం. 4 స్తంభాలు లేకపోతే ద్వారమే లేదు. అంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ వ్యక్తికి 4 స్తంభాలు అవసరం. ఆ 4 స్తంభాలే అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన. 4 పిల్లర్స్, 4 స్తంభాలు. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన జీవితం. ఇది దేవుడు ఆనాటి ఆది శతాబ్ద కాలంలో ఉన్న సంఘాలను దేవుడు స్థాపించిన క్రమం. ఇది స్తంభాలు. అపోస్తుల బోధ లేకుండా ఎవరు దేవుని రాజ్యంలో చేరలేడు. అపోస్తుల బోధ ఏమిటి? అపోస్తుల బోధ దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన ప్రత్యక్షత.
యేసయ్య అన్నాడు, నేను మీకు ఇస్తున్నాను ఈ బోధ. యేసయ్య బోధ శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ఆ బోధను తీసుకున్నారు. ఆనాటి నుండి అది అపోస్తులకు చెందిన బోధ. ఆ బోధని 7 రకాలుగా ఉంది. అదే ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమం చెప్తారా? రాసుకున్న వాళ్ళు ఉపదేశ క్రమాన్ని ఎవరైనా చెప్పాలి గట్టిగా. నిలబడి చెప్పు. రక్షణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మాభిషేకము, వేరుబాటు జీవితం, దైవిక స్వస్థత, శ్రమలు అనుభవించుట, సంపూర్ణ పరిశుద్ధత. ఇవి 7 ఉపదేశ క్రమం. ఇది ఈ బోధ ప్రతి సంఘానికి అవసరం. ఈ బోధ ఏ సంఘానికి లేదో ఆ సంఘం పరిపూర్ణతలో ఎదగలేదు. అపోస్తుల బోధ ఒక స్తంభం. నీకు ద్వారం ఏర్పడాలంటే, అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక వే నీకు కలగాలంటే, అలా కలగటానికి ఒక స్తంభం కావాలి. అదే అపోస్తుల బోధ. సెకండ్, అపోస్తుల సహవాసం, ఫెలోషిప్. అపోస్తుల బోధన గురించి దేవుడు ఒక మంచి మాట రాస్తాడు. ఎక్సలెంట్ వర్డ్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో వీరి 21, 23 తండ్రి నీవు, ఫస్ట్ నుంచి చదవండి. తండ్రి 21వ వచనం. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు, అంటే యేసయ్య పిలిచిన సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? అపోస్తుల కొరకు. అపోస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి మనము ఇద్దరం ఏకమై ఉన్నలాగున మనతో ఈ అపోస్తులు కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, వారి వాక్యం వలన, చెప్పాలి, ఎవరి వాక్యం వలన? అపోస్తుల వాక్యం వలన. అపోస్తుల వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. అంటే యేసయ్య ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసునా? అపోస్తుల కొరకు, అపోస్తులు నడిపించే సంఘం కొరకు. నంబర్ 1, అపోస్తుల కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తులంతా మనతో ఏకమైపోవాలని. అపోస్తులు చేస్తున్న సేవలో పొందిన రక్షణ పొందిన ఆత్మలు ఉన్నారే, ఆత్మలు కూడా మనతో ఏకం కావాలి. అంటే అపోస్తులు కాని సేవ క్రీస్తుతో ఏకం కానేరదు. అపోస్తుల ద్వారా జరుగుతున్న సేవలో మాత్రమే ఒక పరిపూర్ణత ఉంటుంది. ఆ పరిపూర్ణత ద్వారా సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన సంఘం శరీరమై ఉన్న క్రీస్తు, తలై ఉన్న క్రీస్తుతో ఈ మొండం అతుక్కుంటుంది. అంటే సంఘం, క్రీస్తు ఏకమైపోతారు. అపోస్తులు కాని వాళ్ళు ఉన్నారే, వాళ్ళ సేవ ద్వారా నరకానికి వెళ్ళరు, కానీ నూతన భూమికి వెళ్తారు. వాళ్ళు ప్రభు రాకుల్లో ఎత్తబడరు. దీని మీద డౌట్స్ ఉంటే మీరు తర్వాత నన్ను అడగండి. అపోస్తుల సేవ ద్వారా మాత్రమే నూతన యెరూషలేము కొరకు సంఘం సిద్ధపడుతుంది, వాళ్ళు ఎత్తబడతారు. మిగతా సేవ ద్వారా ఆత్మలు రక్షణ పొందుతున్నారు, వారు క్రీస్తుతో ఏకం కారు, కానీ నూతన భూమిలో ఉంటారు. నూతన భూమిలో రక్షణ అనుభవం మాత్రమే కలిగిన వారు. సాధారణమైన సేవ, సాధారణమైన సేవ. అందుకని మనం ఆత్మలను నూతన భూమి కాదు సిద్ధపరచాల్సింది. యెరూషలేము కొరకు సంఘాన్ని సిద్ధపరచాలి, సియోను కొరకు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల సహవాసం, అపోస్తుల సంఘం. 3వదిగా రొట్టె విరుచుట.
అపోస్తుల రొట్టె విరుచుట. నాలుగవది ప్రార్థన, అది అపోస్తుల ప్రార్థన. ఇవి 4 అంటే ఒక విశ్వాసి అపోస్తులతో సహవాసం చేయాలి, అపోస్తుల సేవతో సహవాసం చేయాలి. అలాంటి సేవకి ఒక పరిపూర్ణత ఉంది. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి పొందులాగున, పరిచర్య ధర్మం జరుగులాగున, పరిశుద్ధులు సంపూర్ణులు అగులాగున ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను అనుగ్రహించాడు. ఆ 5-fold మినిస్ట్రీ ఉందే, ఒక కాగితంలో 5 మడతలు ఉన్నట్లు ఒక సేవకునికి 5 విధములైన కృపలు దేవుడిచ్చి అపోస్తులునిగా, ప్రవక్తగా, పరిచారక, స్వార్థికునిగా, కాపరిగా, ఉపదేశకునిగా దేవుడు అభిషేకించి సంఘాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి నీతి అనే వస్త్రం ధరించుకొని 4 స్తంభాల మీద ఆధారపడింది ఈ నీతి వస్త్రం. అంటే ద్వారం. ఒక వ్యక్తి ఎదుట ద్వారం కనిపించాలంటే 4 స్తంభాలు అవసరం. ఆ 4 స్తంభాలే ఇప్పుడు చెప్పబడ్డ 4 అనుభవాలు. తర్వాత సన్ననార అనగా పరిశుద్ధుల నీతి క్రియలు. తర్వాత ఇది 3 రంగులతో చేయబడింది, 3 కలర్స్. 1 నీలం, 2 ధూమ్రం, 3 రక్తవర్ణం. నీలం అంటే దేవుని ప్రేమ గుర్తుగా ఉంది. నేను ముగిస్తాను, దీని వివరాలు నేను తర్వాత ఇస్తాను, అది రాసుకోండి. నీలం అంటే దేవుని ప్రేమ. ధూమ్రం అంటే రాజులు వేసే రాయల్ గవర్నమెంట్. ఇది రాయల్ గవర్నమెంట్ అంటే ఇది రాజరికం. నంబర్ 3 రక్తవర్ణం అంటే విమోచన. రిడెంప్షన్. ఇప్పుడు చూడండి, ద్వారం ఎవరన్నాను? క్రీస్తు. ద్వారం క్రీస్తు అన్నప్పుడు ఈ 4 అనుభవాలు, నీల, ధూమ్రం, రక్తవర్ణం, పేనిన సన్ననార, ఈ 4 అనుభవాలు క్రీస్తు యొక్క 4 స్వభావానికి గుర్తుగా ఉంది. 1 క్రీస్తు ప్రేమై ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్. 2 క్రీస్తు రాజాది రాజై ఉన్నాడు, క్రైస్ట్ ఈజ్ కింగ్. నంబర్ 3 క్రీస్తు విమోచకుడై ఉన్నాడు, క్రైస్ట్ ఈజ్ ఆర్ రిడెంప్షన్, ఈజ్ ద రిడీమర్. తర్వాత క్రైస్ట్ ఈజ్ ఆర్ రైచియస్నెస్. రాసుకోండి. నీతి అయి ఉన్న యేసు, ప్రేమై ఉన్న యేసు, రాజాది రాజై ఉన్న యేసు, విమోచనై ఉన్న యేసు. అంటే దేవుని రాజ్యం చేరటానికి దేవుడిస్తున్న మొదటి అనుభవాలు ఇవి. ఇంగ్లీష్లో రాసుకునేవారు లవ్, గాడ్ ఈజ్ లవ్. 2 God is our king. Number 3 God is our redeemer. Number 4 God is our righteousness. RIGHTEOUS. తెలుగు టు ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి, తీసుకోండి, నేర్చుకోండి. బ్రదర్స్ అంతా ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పేం లేదు. ప్రతాప్ దగ్గర ఉంటుంది కాబట్టి తీసుకోండి, ఆయన అన్ని భాషలు ఉంటాయి. ఆయన దగ్గర సేవకులు అన్ని నేర్చుకోవాలి, మరి అన్ని భాషలు నేర్చుకోండి. REDEEMER రిడీమర్.
సరే, సమయం అయింది. ఇప్పుడు వినండి, ఒకడు యాజకుడు ఇందులో యాజకత్వం చేయటానికి ముందుగా ప్రేమను ధరించాలి. సెకండ్, యాజకుడు లోపలి వెళ్ళటకు ముందుగా అక్కడ దేవుడు ఇస్తున్నాడు ఒక వాచ్మ్యాన్ మాదిరిగా ఎంట్రన్స్ లో దేవుడు తన వస్త్రాన్ని, అనుభవాన్ని ఇస్తున్నాడు. యు మస్ట్ టేక్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ గో ఫర్ హిస్ సర్వీస్. దేవుని ప్రేమ లేకుండా దేవుడిని ఎవరు సేవించలేరు. దేవుని ప్రేమను అనుభవించి సేవ చేయాలి. యేసయ్య ప్రేమ స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. గాడ్ ఇస్ లవ్, జీసస్ ఇస్ లవ్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఇస్ లవ్. కనుక ఆ ప్రేమను మనం ధరించాలి. ఆ ప్రేమను ధరించినప్పుడే మనం సేవ చేయగలం. ఆ ప్రేమలో ఏముందో నేను తర్వాత చెప్తాను, ఆ ప్రేమలో ఉన్న అనుభవాలు. సెకండ్, యాజకుడు యాజకత్వం చేయటానికి ముందుగా రెండవది ఏం ధరించాలి? రాజరికం. ఒక రాజాది రాజుగా యేసుని సేవిస్తున్న మనం కూడా రాజులమై ఉన్నాము కనుక ఆ ఏలుబడి అధికారంతోనే మన సేవలు అడుగు పెట్టాలి. ఏలుబడి కలిగిన ఆ స్పిరిట్, అధికారం. యేసు ప్రభు తన శిష్యుని సేవకు పంపించేటప్పుడు అధికారం ఇచ్చి పంపించాడు. దేవుడు ఆదాముని చేసినప్పుడు అతనికి ఏలుబడి ఇచ్చాడు, రూల్ అన్నాడు. సమస్తాన్ని పరిపాలించండి, ఏలుబడి చేయండి. సేవకుడు లోపలికి వెళ్ళేటకు ముందు అతను అధికారం పొంది వెళ్ళాలి. నంబర్ 3, విమోచన. ఆ విమోచన అనుభవించి పోవాలి. అంటే ఒక సరైన రక్షణ అనుభవం కలిగిన వారే లోపల అడుగు పెట్టాలి. నంబర్ 4, రైచియస్నెస్. దేవుని నీతిని పొందుకొని దేవుని సేవలో అడుగు పెట్టాలి. నాలుగు స్తంభాలు అపోస్తుల సంఘాన్ని చూపిస్తుంది. ఈ 4 అనుభవాలు క్రీస్తు 4 స్వభావాన్ని చూపిస్తుంది. వీటిని మనం ఆధారం చేసుకొని సేవలో అడుగు పెట్టాలి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కనుక ప్రియమైన దేవుని సేవకులారా, ఈ ఘనమైన సేవ ప్రభు మనకిచ్చాడు. ఈ ఘనమైన సేవని తగిన క్రమంలో మనం చేసి అనేక ఆత్మలకి రక్షణార్థంగా, అట్ ద సేమ్ టైం దేవునికి సంతోషకరంగా ఈ సేవలో ముందుకు సాగిపోదాం. ప్రభు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా, ఆమేన్. అందరూ మోకరించండి.